ఈరోజు సోషలిస్టు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీజేఆర్ భవన్ కొత్తపేటలో నిర్వహించిన మహానీయుల జయంతి ఉత్సవాల అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ గారు ప్రసంగిస్తూ వేల ఏళ్లుగా ఈ దేశంగా దళిత బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న అంటరానితనం అస్పృశ్యత అణచివేతలపై తిరగబడి మడమ తిప్పని పోరాటం చేసిన మహాయోధుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కొరకు అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహానీయుడని, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఆరాధ్యుడని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కొత్తపేట బాబు జగజ్జీవన్ రామ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమానికి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. సోషలిస్టు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటరాని వాడని అవమానించిన చోటనే ప్రపంచం గర్వించదగిన మేధావిగా అంబేద్కర్ ఎదిగాడని కొనియాడారు. అంతేకాదు అవమానించిన తన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలపాడని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ ఏర్పుల శివలింగం, జిల్లా వెంకటేష్, మాదిగ నక్క రమేష్, ఎల్ రవి, శ్వేత, మౌనిక తదితరులు పాల్గొన్నారు. తినడానికి కూడా మాకు అసలు హాస్టల్ సీటు వాస్తవానికి లేదు. మాకు ఇప్పుడు మీకు ఉండడానికి హాస్టల్స్ అనేది చాలా హాస్టల్స్ అన్నవాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా హాస్టల్స్ మీకు పెట్టారు. కానీ నేను వచ్చిన సందర్భాల్లో హాస్టల్స్ ఉండడం చాలా తక్కువ. ఒక సీటు కోసమని నేను కనీసం అంటే హైదరాబాద్లో ఉన్న దగ్గర దాకా ఒక 5-6 హాస్టల్స్ కోసం ఎంక్వైరీ చేశాను. ఎక్కడ నాకు సీట్ అసలు లభించలేదు. ఒక వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో అన్న నీళ్ళు కలిసినప్పుడు హాస్టల్లో సీట్ లేదని నేను హాస్టల్లో చెప్పాలంటే నేను ఎస్టీ ఒక అభ్యర్థి విద్యార్థిని. ఎస్సీ హాస్టల్లో మాకు కొన్ని రిజర్వేషన్ సీట్స్ మాత్రం ఉంటాయి. అయినా ఎస్సీ వాళ్ళకి లేవు, ప్లస్ ఎస్టీ వాళ్ళకి లేవు. కానీ అన్నను ఒకటి అడిగా, అన్న నాకు ఒక సీటు అరేంజ్మెంట్ చేసి, నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను, తినడానికి కూడా ఫుడ్ లేదు అంటే ఒకటే చెప్పారు, తమ్ముడు ఇక్కడ హాస్టల్లో అయితే పడుకోవడం ప్లేస్ లేదు, కానీ మీకు తినడానికి ఇవ్వగలుగుతాను, నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అంటే ఉంటానని చెప్పారు. అదే హాస్టల్లో వంట రూమ్లో ఎక్కడైతే భవన్స్ ఉన్నాయో ఆ భవన్స్ పక్కన కూర్చుని అక్కడ చదువుకుని ప్రిపేర్ అయ్యి నేను పీజీ కంప్లీట్ చేశాను. అదే హాస్టల్కి వచ్చినప్పుడు ఒకరిద్దరిని కాకుండా అన్న వాళ్ళకు ఆ ఆధ్వర్యంలో అప్పుడు అన్న వాళ్ళకు ఒక చెప్పాను, అన్న నేనే కాకుండా నాలాంటి వాళ్ళు చాలామంది విద్యార్థులు హైదరాబాద్కి వస్తుంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ సీట్ లేక చాలామంది వచ్చి వెళ్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, కానీ చదువుకోకుండా విలేజ్లో పోయి కూర్చుంటున్నారు. ఏం చేద్దామన్నా అంటే అప్పుడు వెంకటేష్ అన్న ఒక మంచి ఫోరం తీసుకున్నారు. దగ్గర ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్లో సీట్స్ ఉంటాయి, చాలామంది తెలియక చదువుకోకుండా విలేజ్లోనే ఆగిపోతున్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్క పాంప్లెట్స్ ఇచ్చేసి మీకు ఎవరికి హాస్టల్లో సీటు కావాలన్నా ఒక హాస్టల్ దగ్గర ఒక అడ్రస్ ఇచ్చేసి అక్కడికి రాని అంటే 1500 మంది స్టూడెంట్స్ వచ్చారంటే మేమే ఆశ్చర్యపోయాం. అసలు ఆన్ ది స్పాట్లో అప్పటికి అన్న వాళ్ళు హాస్టల్ వార్డెన్స్ వాళ్ళు మన డీటీ సార్ వాళ్ళలో హాస్టల్ ఓపెనింగ్ ఒప్పుకోకపోతే ధర్నా చేసి మరి హాస్టల్ వెంకటన్న ఆధ్వర్యంలో దగ్గర 4 హాస్టల్స్ ఓపెన్ చేశాం, గర్ల్స్ హాస్టల్స్ అండ్ బాయ్స్ హాస్టల్. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు డైరెక్ట్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఏ ద్వారా మీకు హాస్టల్ సీట్ వస్తుంది, అది మీకు కష్టం అనిపించదు. ఎందుకంటే ఒక సీట్ వచ్చిన తర్వాత వస్తాము, కాలేజీకి వెళ్తాము, వస్తాము, చదువుతాము, పడుకుంటాము, వెళ్ళిపోతాము. కానీ ఒక కష్టపడి వచ్చినప్పుడు మనం ఆ సద్వినియోగం చేసుకోకుండా, మనం చదువుకోకుండా ఒక జాబో లేక వచ్చిన పర్పస్ ఏందో మర్చిపోయి వచ్చామా, తిన్నామా, వెళ్ళామా, మళ్ళీ విలేజ్కి వెళ్ళామా, ఉన్నామా అంటే దానికి వృధా. అది కాకుండా దానికోసం ఇక్కడ వచ్చి ఏదో జాబ్ కొట్టాలి, ఏదో చేయాలి, తల్లిదండ్రులకు ఏదో చేయాలి అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి హాస్టల్లో సీట్స్ కూడా లేవు ఒకప్పుడు. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పటికీ ఇక్కడ ఒక ఫోరం అన్న వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు రావడానికి చాలామంది బద్ధకంగా ఆలోచిస్తుంటారు.
అరే వాళ్ళకి కూడా ఫోరం పెడుతున్నారు, మనం ఎందుకు వెళ్ళడము, మనం వెళ్తే ఎందుకు హాస్టల్ పడుకుంటే నాకు నిద్ర వస్తుంది కదా, నేను పడుకుంటా, మా సాయంత్రం వరకు లేస్తాను, లేకుంటే ఫ్రెండ్స్తో ఒక ఫోన్ మాట్లాడచ్చు అనుకుంటారు. కానీ ఒక్క వెంకటేష్ అన్న నిన్న హాస్టల్ ఓపెన్ చేసి ఇంతగానో కష్టపడ్డప్పుడు మనం ఈరోజు జరుపుకుంటున్నది మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. అంటే మరో అంబేద్కర్ అనుకోవచ్చు వెంకటేష్ అన్నని. ఎందుకోసం అని చెప్తున్నానంటే, ఒక అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఒక భారతదేశానికి ఒక మార్గదర్శనం అయ్యాడు. కానీ ఈరోజు ఎంతోమంది చదువుకోవడానికి అవకాశం ఉన్నా వాళ్ళకి అవకాశం లేని వరకు ఈరోజు హాస్టల్లో సీటు కల్పించి కొట్లాడి మరి ఒక అవకాశం ఇప్పించిన మన పెద్దన్నలాగా అయిపోతున్నాడు. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే, మనం ఇప్పుడు చాలామంది ఒక అంబేద్కర్ దాని గురించి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి జయంతి రోజు మనం స్పీచ్ ఇస్తుంటాము, ఆయన చరిత్ర గురించి కానీ, లేకపోతే అన్న ఎలా వచ్చాడు ఎలా లేదని. కానీ ఇందాక ఒక తమ్ముడు చెప్పాడు, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేస్తున్న జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న పల్లె రవణ గారికి ఘనంగా స్వాగతం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరు ధన్యవాదాలు చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఈ యొక్క స్పీచ్లు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తమ్ముడిని కొనసాగించవలసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అంటే మనం జరుపుకుంటున్నాము, కానీ ఈ ఆశయాలను మనం ఏంటంటే, ఒకటి అంబేద్కర్ ఎప్పుడు మనం ఒక కండువాలు కప్పుకోవాలి, లేకపోతే బ్యాగ్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఉత్సవాలు టెంట్లేసి ఉత్సవాలు చేసుకోవాలి అంటే దీన్ని భావిత తరాలకు ముందు ఆయనని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం. నేను చాలా ఆశ్చర్యపోయా, మన విలేజ్లో అంటే ఇక్కడ మనం సిటీలో ఉంటాము, ప్లస్ ఇక్కడ మండలంలో ఉంటాము, చదువుకున్న వాళ్ళకి అంబేద్కర్ తెలిసి ఉండొచ్చు, కానీ మన అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు. వాస్తవానికి ఎందుకు మా అమ్మనే తీసుకోండి, అసలు అంబేద్కర్ ఎవరని అడుగుతుంది. అంటే మనం ఎంతవరకు తీసుకెళ్తున్నాము, అసలు అంబేద్కర్ డిస్ట్రిక్ట్ వరకు తీసుకెళ్తున్నామా, మన ఇంట్లో వరకు తీసుకెళ్తున్నామా? ఇప్పుడు ఒక తమ్ముడు చెప్పారు, ఏం చెప్పారంటే, ఓటు మన అంబేద్కర్ ఇచ్చింది మనకు ఆయుధమే చేస్తారు. అంటే ఇప్పుడు అంబేద్కర్ యొక్క ఆశయం కానీ, అంబేద్కర్ యొక్క విలువ కానీ, ఓటు యొక్క విలువ కానీ మన అమ్మ నాన్నకి చెప్పాల్సింది మనమే. కానీ అది తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి వేసేస్తారు. అది మంచి వాళ్ళు వస్తున్నారా ఎవరు వస్తున్నారా ఏంటని తెలియదు. కాబట్టి ఈ విధంగా మనము అన్నీ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిది మనం తీసుకుని ఒక ఫోరం మంచిగా చేసుకుంటున్నాం. కాబట్టి అన్నకు ధన్యవాదాలు చేసుకుంటూ కొద్దిగా థ్యాంక్ యూ. జేబీ అందరికీ. తమ్ముడికి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకోవద్దన్న అంశము విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలి. అన్నగారి చేతుల మీదుగా మహనీయులకి పూలమాలతో సత్కరించవలసిన విజ్ఞప్తి చేస్తూ, అలాగే చెల్లెలు కూడా వేదిక మీదకి అన్న సైదులన్న, బాలకృష్ణ అన్న, అలాగే నాగరాజన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తమ్ముడు ప్రసన్న, అలాగే రమేష్, శివ, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ, ఈ బడుగు బలహీన వర్గాల అణగారిన జాతుల విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంతగా ఆదరణ ఉండి అతి ఎక్కువగా గ్రామాన దేశవ్యాప్తంగా ప్రపంచంలో చాలా చోట్ల విగ్రహాలు ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే దాదాపు
దేవుడని ఎవరినంటాం? మనకు కష్టం వచ్చినప్పుడు, ఇంత దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనకేదైనా ఉపశమనం కలిగించేటటువంటి ఒక మంచి పని చేస్తే చాలు, సహాయం మనకు ఓ బాసటగా నిలబడేటుంటే చాలు, దేవుడిలాగా వచ్చి సహాయం చేసినామంటాం. అవునా కాదా? అవునా? కానీ మరి ఈ భూమి మీద, ఈ దేశంలో అణగారిన వర్గాలు ఇవాల్టి అంటే ఆనాటి శూద్ర అతిశూద్ర కులాలైనటువంటి వర్ణ వ్యవస్థలో శూద్ర అతిశూద్ర కులాలుగా పరిగణించబడినటువంటి ఇవాల్టి రాజ్యాంగబద్ధంగా చెప్పుకుంటున్నటువంటి రాజ్యాంగం గుర్తించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలటువంటి వాళ్ళు వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా, ఒక మనిషిగానే తోటి మనిషిగా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాలుగా బతుకులీడుస్తున్నటువంటి జాతులు, అవమానించబడేటటువంటి జాతులు, బతుకు తెరువు దగ్గర కానీ, బతికే దగ్గర కానీ, నివసించే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక మనిషిగా చూడకుండా గ్రామం నుంచి, ఊర్ల నుంచి, పట్టణాల నుంచి వెలివేయబడినటువంటి జాతులు అనేటువంటి నుంచి వచ్చినటువంటి వాళ్ళం అందరం. కానీ అటువంటి వేల సంవత్సరాలుగా అంటరానితనంతో అస్పృశ్యులుగా, అణచివేతకు, అసమానతలకు గురవుతూ అవమానకరమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నటువంటి మన కోసం నిలబడి కొట్లాడి ఈ వేల సంవత్సరాల చరిత్రని భారతదేశంలో మార్చినటువంటి మహానుభావుడు, మహాయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అటువంటి మహానుభావుని ఏమనాలి మనం? దేవుడి కంటే ఎక్కువ, దేవుడు కాదు, మన జాతులకు దేవుడి కంటే ఎక్కువైనటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుని వాళ్ళ ఈ భారతదేశంలో ఊరు ఊరు, పల్లె పల్లె, గల్లీ గల్లీ వాళ్ళ మా జాతి కోసం, మా కోసం నిలబడినటువంటి, కొట్లాడినటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాయోధుడు, మహానాయకుడు, మహానేత, మహాజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాళ్ళ దేశం మొత్తం తలుచుకుంటున్నటువంటి రోజు ఇది. ఇవాళకే కాదు, ఈ భూమి మీద భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు ఏప్రిల్ 14వ తారీఖు సువర్ణ అక్షరాలతో ఈ రోజు భారతదేశ చరిత్ర ఈ భూమి మీద వర్ధిల్లినంత కాలం ఆ రోజు ఉంటుంది అన్నది వాళ్ళ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజు భారతదేశ చరిత్ర మనం అందరం అంటాం, ఈ ప్రపంచంలో క్రీస్తు పూర్వం మానవ జాతి పరిణామ క్రమాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పేసి మొదలు పెడతాం. కానీ ఈ భారతదేశంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అంబేద్కర్ కు పూర్వము, అంబేద్కర్ శకం తర్వాత అన్నది వాళ్ళ మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ భూమి మీద, ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అంబేద్కర్ మహానుభావుడు కంటే ముందు మనల్ని మనుషులుగానే చూడనటువంటి సమాజం. మనం చదువుకోవటానికి అర్హులం కాదు, మనం ఒక ఉద్యోగం చేయటానికి అర్హులం కాదు, అందరి మధ్యన సగర్వంగా బతకటానికి, జీవించటానికే అర్హులు కాదు. ఆఖరికి ఊరి మధ్యలో ఉండేటువంటి నీళ్లని, ప్రతి వస్తువుని ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి వనరుల్ని అనుభవించే హక్కు లేనటువంటి వాళ్ళము, అంటరాని జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళము. అటువంటి పరిస్థితుల నుంచి అంతకు ముందే గౌతమ బుద్ధుడు మొదలుపెట్టినటువంటి 2000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకించి ప్రశ్నిస్తూ ఈ భూమి మీద, ఈ భారతదేశంలో గౌతమ బుద్ధుడు మొదలుపెట్టినటువంటి ఈ పరిస్థితులని, అసమానతల్ని, అణచివేతల్ని, వాటన్నిటిని గౌతమ బుద్ధుడు, తర్వాత సాహు మహారాజ్, స్వామి నారాయణ్ గురు, పెరియార్ స్వామి నాయకర్, తర్వాత ఇట్లా మహానుభావులంతా కూడా ఒక్కరొక్కొక్కరు అనేక కాలక్రమంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరి పరిణామ క్రమంలో అనేక సందర్భాల్లో ఆయా కాలమాన పరిస్థితుల్లో, ఆయా కాలంలో వీళ్ళందరూ పోరాటం చేసి
ప్రశ్నిస్తూ వచ్చి చివరికి ఎక్కడ మనకు ఒక దారి దొరికిందంటే అంబేద్కర్ మహానుభావుడు పుట్టిన తర్వాత ఈ అంబేద్కర్ మహానుభావుడు ఈ పరిస్థితులన్నిటిని కూడా వీటన్నిటిని ఆకలింపు చేసుకొని ఈ జాతులకు ఇది కాదు అదే సమయంలో స్వాతంత్ర పోరాటం జరుగుతుంది ఈ దేశంలో. ఆ స్వాతంత్ర పోరాటాన్ని ఒకవైపు పాల్గొంటూనే ఆ స్వాతంత్ర పోరాట క్రమంలో కూడా మిగతా అందరూ కూడా ఈ దేశం కోసం స్వాతంత్రం రావాలని మామూలుగా మాట్లాడితే అంబేద్కర్ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రం రావాల్సిందే. స్వాతంత్రంతో పాటు 1912లో ఆయన బరోడా అనే ఒక సంఘం అన్నమాట. అక్కడ నుంచి ఆయనకు 20 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. అయితే అక్కడ ఆయన BA కంప్లీట్ చేసిండు, పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ BA పట్టా పొందిండు అనమాట. అయితే ఏమంటారు, ఆ బరోడా అనే ఒక సంఘం ఆయన మనలాంటి ప్రజలకు సహాయం చేస్తారనమాట. అయితే ఆయన కొలంబియా యూనివర్సిటీ వెళ్దాం అనుకుంటారు. కాకపోతే ఆయన వాళ్ళ పర్మిషన్ అడుగుతాడు అనమాట. నాకు 11 పౌండ్లు ఇవ్వండి, నేను ఎలాగైనా అమెరికా వెళ్ళి చదువుకొని నా ప్రజలకు నేను మంచి చేయాలనుకుంటున్నాను అంటే, సరే ఆయన ఒక షరతు పెడతాడు అనమాట. ఏంటిదంటే, ఒక 10 సంవత్సరాలు మీరు మా సంఘంలోనే పని చేయండి అని చెప్పి అతన్ని పంపిస్తారనమాట. అక్కడ ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బరోడాకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయనకు అదే సంఘంలో జాబ్ వస్తుంది అనమాట, రక్షణ శాఖ. అయితే ఆయన ఏమంటారు, ఫైల్స్ ఇస్తారనమాట. ఆయన ఇంకో పెద్ద పోస్ట్ కదా, ఫైల్స్ ఇస్తుంటే ఆయన ముఖం మీద ఇట్లా విసిరేసేవాళ్ళు అనమాట, ఆయన సిగ్నేచర్ కావాలంటే. అలాగే ఆయనకు ఉండడానికి కూడా చిన్న ఆశ్రమం కూడా ఉండదు, ఒక దేవుని మందిరంలో ఉంటారు. ఇక ఇట్లా ఉంటే నా ప్రజలు రేపన్నాడు కూడా నా ప్రజలు ఇట్లనే ఉంటారని ఆయన ఆలోచించిండు. తర్వాత 1916లో ఆయన లండన్కి వెళ్తారనమాట స్టడీస్ కోసం. అక్కడ లైబ్రరీ ఉంటుంది. అయితే ఆ లైబ్రరీలో ఆయన చాలా పుస్తకాలు చదువుతారనమాట. ఆయన అమెరికాలో చదువుకున్నప్పుడు మనలాగా ఇట్లా ఏమంటారు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదన్నమాట, అక్కడ ఉండదన్నమాట. ఎట్లా అంటే అందరు